అసలు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు వాళ్ళ కుటుంబ ఆస్తుల గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే వికే గారు దీనిలో ఆ, మనం ఒకసారి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చివరి ఎలక్షన్ అఫిడవిట్ 2009లో ఆయన లాస్ట్ ఎలక్షన్ ఆ ఎలక్షన్ లో ఆయన ఫైల్ చేసినటువంటి అఫిడవిట్ చూస్తే ఆయన ఆయన పేరు మీద ఏమి పెద్దగా ఆస్తులే ఉంచుకోలేదు. ఆయన ఒకసారి నేను ఊరికే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను చూసా అసలు రాజశేఖర రెడ్డి గారు ఏం ఫైల్ చేశారు ఆయన అసెట్స్ 2009 ఎలక్షన్ అఫిడవిట్ లో క్యాష్ ఇన్ హ్యాండ్ 12,379, బ్యాంక్ లో డిపాజిట్ రాజశేఖర రెడ్డి గారికి 1,93,000. ఆయన ఆస్తులు చూస్తే వికే గారు ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఇడుపులపాయలో ఉన్నటువంటి 39.52 ఎకరాల భూమి, అదే విధంగా రాజారెడ్డి స్ట్రీట్ పులివెందల్లో వార్డ్ నెంబర్ 8 లో 83 గజాల స్థలం రాజశేఖర రెడ్డి గారి పేరు మీద. అదే విధంగా ఆయన సతీమణి విజయమ్మ గారి పేరుతో ఉన్నటువంటి ఆస్తులు మనం చూసినట్లయితే ఆవిడ పేరుతో ఏదో బ్యాంక్ లో ఈ డిపాజిట్స్ వీటన్నిటితో పాటు ఈ సరస్వతి పవర్ దేని గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ఉన్నాము దానికి సంబంధించి దానిలో ఉన్నటువంటి కొన్ని షేర్స్ తప్పితే పెద్దగా వైఫ్ అండ్ హస్బెండ్ పేరుతో వాళ్ళు ఏమి ఆస్తులు పెట్టుకోలేదు. ఇదే పబ్లిక్ డాక్యుమెంట్, ఎవరైనా చూడొచ్చు రాజశేఖర రెడ్డి గారు ఎలక్షన్ అఫిడవిట్. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి కూడా 2009లో కడప ఎంపీగా పోటీ చేశాడు. 2004లో వికే గారు జగన్మోహన్ రెడ్డి యొక్క ఆదాయం ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ రిటర్న్ ప్రకారం కేవలం 10 లక్షలు కూడా లేదు. అటువంటి వ్యక్తి ఆయన 2009 ఎలక్షన్ అఫిడవిట్